టొమాటో ఎగ్ రైస్ సూపర్ కాంబినేషన్. చాలా బాగా వస్తుంది అనుకుంటున్నారు. బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్యా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారా? సో ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని తీసుకొచ్చేసారు. వావ్, 2 eggs, టొమాటో ప్యూరీ తీసుకొచ్చారు అనమాట. సో టొమాటో ఎగ్ రైస్ కాబట్టి టొమాటో ప్యూరీ అండ్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టున్నారు కదా. అవునండి. ఉల్లి కాడలు తీసుకొచ్చారు ఉల్లిపాయల బదులు అండ్ రెగ్యులర్ ఐటమ్స్. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసిద్దామా? ఓకే. సో మీకోసం స్టవ్ ఆన్ చేసి ఉంచేసాను. సో ఫస్ట్ ఏం వేసుకుంటున్నారు? ఆయిల్ వేసుకుందామండి. ఓకే. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కింది. తర్వాత ఉల్లికాడలు వేద్దాం. సో సర్వీస్ చేస్తూ ఉంటానంటారు కదా. సో ఎలా రీచ్ అవుతారు పీపుల్కి, మీరు జనాలకి? వాళ్ళని వెళ్ళి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. చెప్పి ఇది వచ్చి పచ్చిమిర్చి అండి. ఓకే. సో ఉల్లికాడలు వేశారు, తర్వాత పచ్చిమిర్చి వేశారు. అవునండి. సో దాని కరివేపాకు అండి. సో ఇవి కాస్త వేగాలి కదా. అవునండి. సో ఎంతమంది పిల్లలండి మీకు? ఒక పాప ఒక బాబు అండి. ఓకే. ఏం చేస్తుంటారు వాళ్ళు? బాబు వచ్చి జాబ్ చేస్తూ ఉంటాడు, పాపకి మ్యారేజ్ అయింది. ఓకే. మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారా? ఇప్పుడు పాపకి ఇప్పుడే. ఓకే. సో మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇవ్వాలి చిన్న పిల్లలు కాబట్టి. ఓకే. సో వెరీ బిజీ అనమాట అయితే ప్రస్తుతానికి. అవునండి. ఓకే. నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం? అల్లం అండి. సో మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటాము, బట్ ఇలా ముక్కలుగా వేస్తే ఇంకా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి రైస్ కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవునండి. సో నెక్స్ట్ వెల్లుల్లి అండి. సో వెల్లుల్లి కూడా వేసేసుకున్నాం, చక్కగా వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం వేసుకుంటాం? టొమాటో ప్యూరీ వేసుకుందామండి. ఓకే. టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాం. చక్కటి అరోమా వస్తుంది కదా. ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు పడ్డాయి కాబట్టి చక్కగా మంచి అరోమా వస్తుంది. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను బిజినెస్ అండి. బిజినెస్సా? ఓకే. సో ఇద్దరు బిజీగా ఉంటారు అనమాట అయితే ఆల్ టుగెదర్. సో సండేస్ అన్ని స్పెషల్గా ఫ్యామిలీ టైం అంటూ స్పెండ్ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే. సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఉప్పు వేద్దామండి. లాస్ట్లో కూడా కొద్దిగా వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ వేస్తే. సో ఎలాగో రైస్ వేస్తాం కాబట్టి లాస్ట్లో దానికి సరిపడేలా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అండి. అవునండి. ఓకే. కాస్త పసుపు వేద్దాము. ఓకే. వావ్, ఫస్ట్ ఇలా చక్కగా గ్రేవీ చేసుకుంటే దాని తర్వాత ఎగ్స్ కదా. అవునండి. ఓకే. నెక్స్ట్ ధనియాల పొడి అండి. మంచిగా ఫ్యామిలీ అంతా హాలిడే ట్రిప్స్కి అలా వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాము అండి. ఓకే. సో నెక్స్ట్ మిర్చి పౌడర్ అండి. ఏంటి మిర్చి పౌడర్. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇది కొద్దిగా తక్కువ వేసుకుందామండి. ఓకే. సో బాగా స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారా, లేకపోతే స్వీట్ ఎక్కువ ఇష్టమా? అట్లేం లేదండి, అన్ని ఫుడ్లు టేస్ట్ చేస్తాం. ఓకే. ఆల్రౌండర్ అనమాట. అవునండి. ఓకే. సో నెక్స్ట్ ఎగ్ కొట్టుకుందాం. ఓకే. సో ఎగ్ అయితే కొంచెం పచ్చివాసన వస్తుంటుంది కాబట్టి అది పోవాలి కాబట్టి కాస్త ఎక్కువసేపు వేగాలి కదా. కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో లత గారు చక్కగా వేగిపోయింది కదా ఎగ్. వావ్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? రైస్. ఓకే. స్పూన్. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కదా అని చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది. అందులో వాళ్ళకు లంచ్కి చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు హ్యాపీగా. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా తినొచ్చు, లేకపోతే ఇంకొంచెం వేసుకుంటే సరిపోయింది సార్. సో టమాటో ప్యూరీ వేసాము అండ్ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసాము, అంటే డిఫరెంట్ ఫామ్లో వేసాము అన్నీ. సో టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటా, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో అయిపోయింది కదా, మరి సర్వ్ చేసుకుందామా? ఓకే అండి.
వావ్, కలర్ఫుల్గా ఉంది కదా. చాలా కలర్ఫుల్గా. పిల్లలు చాలా బాగా తింటారు. యా, ఈజీగా అంటే ఈవినింగ్ టైం జస్ట్ అలా స్నాక్స్ లాగా కూడా తినేస్తూ ఉంటారు పిల్లలు. త్వరగా కూడా అవుతుంది. యా, చాలా క్విక్గా అయిపోయింది యాక్చువల్లీ. ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా త్వరగా చేసి పెట్టచ్చు. ఓకే, ఈ కొత్తిమీర గార్నిష్ చేద్దామండి. ఓకే. టొమాటో ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటో ప్యూరీ 1 కప్పు, గుడ్లు 2, వెల్లుల్లి రెబ్బలు 2, తురిమిన అల్లం కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బ్రౌన్ రైస్ 1 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1 టేబుల్ స్పూన్. టొమాటో ఎగ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసి ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, టొమాటో ప్యూరీ, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక పసుపు, ధనియాల పొడి, కారం, గుడ్లు వేసి బాగా వేగిన తరువాత ఉడికిన బ్రౌన్ రైస్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టొమాటో ఎగ్ రైస్ రెడీ.